కుటుంబ అక్షర పాలన కార్మికులు ఈ యొక్క పాదయాత్రలో కొనసాగుతున్నారు. అన్నా ప్లీజ్ మీడియాకి చాలా ఇబ్బంది అవుతున్నది. మీరందరూ అర్థం చేసుకోవాలి. మీడియాలో సోదాలు చేయలేకపోతున్నారు. మీరందరూ అర్థం చేసుకొని తెలంగాణ ఉద్యమ ద్రోహులను గారికి విజ్ఞప్తి శ్రీమంతండి. కేసీఆర్ పాలనపై యుద్ధం మొదలెట్టిండు. దొంగ దొరల పాలనలో ఆగమైన బ్రతుకుల్లో సిరా సంజయన్న సారథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర కదిలిరా. ఆశయాల సాధకుడై వస్తుండు అన్న తెలంగాణ విజయమాత కదిలిండు తొలగడీలు కూల్చాలను సకినబూనుకున్నోడు అక్రమాలు తెగనాటకు ఎన్నేళ్ళు బానిసత్వమన్నోడు కాషాయం చెండవట్టి కథం తొక్కుతున్నాడు బలహీనుల పక్షమై పోరు నడుపుతున్నాడు. అనగారిన వర్గాలకు అభయమై వస్తుండు అది కదికో సంగ్రామ యాత్ర కదిలిరా. తెలంగాణ గడప స్వాగతాలు పలకగా వీర తిలకమును దిద్ది హారతులే పట్టగా అధ్యక్షుడికి అత్యధికంగా దిగ్విజంగా సాగుతున్న ఎవరు లేవద్దండి. వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు లేవద్దు. ముందర స్టేజ్ ముందుకు రావద్దు. స్టేజ్కి అడ్డంగా దయచేసి వేదిక మీదకి దయచేసి భూమి 250 ఎకరాలు బెడ్చెలు డిస్టిక్లో పడ్డాయి. మేము పానీ చేయబోతే అన్ని కేసుల భూములు ధరణి వచ్చిన తర్వాత ధరణి కొంత ముందు యథావిధి ఉండే ఈ భూములన్నీ అక్కడ పడ్డాయి. మాకు పానీ రకాలు రావట్లేదు, ఏం లేదు. 250 మంది రైతులు, పేద రైతుల భూములన్నీ పానీ తీసుకొని మళ్ళీ పోయి అగ్రికల్చర్ రాసుకుంటారు. బ్యాంకులో తిరగనీకే ఇబ్బంది అవుతుంది. పేపర్ పట్టువారి ఉన్నప్పుడు పట్టువారి ఏం చేస్తున్నారు, పానీ చూడగానే ఏం పంట పెట్టినా పంట రాస్తుంది. ఆ పంట రావట్లేదు. ఇప్పుడు బాగా లోన్లతో ఇబ్బంది అయింది సార్. పొద్దు మీ దృష్టికి తీసుకొని కలెక్టర్ దృష్టి కూడా పోయింది సార్. ఈ రెవెన్యూ సమస్య ఎక్కువ సెట్ కాలేదు. ధన్యవాదాలు సార్. అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ కూడా చేయలేదు సార్.
అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ కూడా చేయలేదని చెప్పేసి 5 లక్షల బీమా అనేది ఇవ్వలేకపోయింది సార్ పూర్తిగా. అట్లా 2-3 సమస్యలు ఉన్నాయి సార్ అట్లా రైతు బీమా. కానీ వ్యవసాయానికి సంబంధించిన ఒక్క కళాశాల కానీ డిప్లొమా కాలేజ్ కానీ ఏది కూడా లేదు సార్ ఇక్కడ. అది వస్తే కొంచెం రైతులకు సాంకేతికంగా కొత్తగా వచ్చేటువంటి అన్ని కూడా అందుతాయనేది నా ఆలోచన. అవకాశం ముగిస్తున్నాను. మాణిక్యారెడ్డి గారు. ఆకాశంలో ఉన్నారా భూమిలో ఉన్నారా తెలియదు. నేను జూలై 30 తారీఖు నాడు దరఖాస్తు పెట్టుకున్నాను ధరణి మ్యాటర్స్లలో. ఇప్పటిదాకా నాకు మెసేజ్ లేదు. అంటే నా అటువంటి రైతులు ఇంకా 30% ఉన్నారు. అంటే మిస్సింగ్ నంబర్లని లేకుంటే ఎక్స్టెన్షన్ మిస్సింగ్, సర్వే నంబర్లు మిస్సింగ్. ఈ ధరణి దరిద్రం ఏమిటో కానీ మా పానానికి వస్తున్నది సార్. ఇది చాలా కుటుంబాలలో కొట్లాటలకు దారితీస్తున్నది. ఈ ధరణి సరి చేయమని ప్రభుత్వానికి చెప్పాలి. అట్లనే మాకు మోసపోకడ తప్ప ఈదుడు రానట్టు అయిపోయింది మా పరిస్థితి. అక్కడ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 111 జీవో ఇక్కడ వికారాబాద్ అనంతగిరి నుంచి షురు పెడితే గండిపేట హిమాయసాగర్ వరకు మా 111 జీవో పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా చెక్ డ్యామ్లు కానీ చెరువులు కానీ లేవు సార్. మా ప్రాంతంలో 3 పైపులు పొందడం నల్లబండ వస్తుంది సార్. ఏడిచిన నీళ్ళు కూడా రావు మేము బోరేస్తే. దయచేసి ఈ విషయంలో మాకు ఈ చెక్ డ్యామ్ల కోసమన్నా చేయండి, లేకుంటే మరి ఈ పరివాహక ప్రాంతం నిబంధనలను తొలగించి ఈ పాలమూరు రంగారెడ్డి అయితేనే మాకు ఈ కష్టాలు తీరుతాయి సార్. ఈ పాలమూరు రంగారెడ్డి అని చెప్పడమే కానీ పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉన్నదో ఏం అర్థం అవుతలేదు సార్. ఇని మేము ఇది అలసిపోయినాం ఈ విషయంలో. దయచేసి మీరు మాకు ఈ నీటి వసతి కల్పిస్తే తప్పితే ఈ ఎలువ మండలాలు ఎక్కడ బతకని ఆస్కారం లేదు సార్. పురుగుల ముందాగి ఆత్మహత్య చేసుకుంటారు. ఎవరు కూడా ఆత్మహత్య చేస్తే ఒక రైతు గిట్టుబాటు ధర లేదు. ₹1,00,000 మాఫీ చేస్తున్నాడు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్సిడీలు లేవు, విత్తనాలకు సబ్సిడీ లేవు, ఎరువులకు సబ్సిడీ లేవు, ₹1,00,000 మాఫీ లేదు. రైతు పరిస్థితి రైతే రాజు అని పేరు కట్టారు కానీ రైతు రాజు కాడు. రైతు రాజు కాలేడు కూడా. ఈ రైతు బంధు స్కీమ్ కూడా రైతుకు 10,000 ఎకరా 100 ఎకరాల మొన్న మల్లారెడ్డి చెప్పాడు నాకు 600 ఎకరాలు అంటే 60 లక్షలు మల్లారెడ్డి కొట్టాడు. పేద రైతుకి ఏమొస్తున్నది 10,000 కూడా వస్తలేవు. కాబట్టి రైతు కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు చూసి రైతుకు ఇంకో ₹10 ఎక్కువ వేయండి, రైతు సంతోషిస్తాడు. నమస్కారం. కానీ ఇన్పుట్ సబ్సిడీస్ మొత్తము ట్రాక్టర్స్ కానీ మాకు మైనర్ ఇరిగేషన్స్ కానీ సూక్ష్మ క్షేత్రానికి సంబంధించినటువంటి అన్ని బంద్ చేసి ఓన్లీ రైతు బంద్ చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో మాకు రైతు బీమా ఉండలేదు, ప్లస్ దానికి సంబంధించి ఫసల్ బీమా కూడా అప్లై చేస్తలేడు. రెండోది మాకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి షేర్నర్స్ వస్తుండే, మాకు జాలి పందిరి వస్తుండే. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ను సెరికల్చర్ డిపార్ట్మెంట్ను మొత్తం తీసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కలిపిండు. మాకు ఏం అర్థమవుతలేదు. ఏదైనా సమస్యల పైన మేము పోయి మాట్లాడాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తెలియని పరిస్థితి ఉన్నది. హార్టికల్చర్ సంబంధించిన ఏదైనా మొలకల గురించి పోవాలంటే అగ్రికల్చర్ వాళ్ళ దగ్గరకు పంపిస్తున్నారు. సెరికల్చర్ సంబంధించిన పట్టుపురుగుల గురించి పోతే మేము పట్టుపురుగులకు సంబంధించిన దాని వ్యవస్థ మీద మేము పోతే పట్టుకుల సమాచారం ఇచ్చేది నాతోనే లేకుండా అయింది. కాబట్టి మా రైతుల కోసము అసెంబ్లీలో పార్లమెంట్ లో మా తరఫున గట్టిగా కొట్లాడి మాకు సంబంధించినటువంటి ఈ సబ్సిడీలు ఏవైతున్నాయో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ప్రతి సబ్సిడీ తమరితో మనం చేసుకుంటున్నాం సార్. ఈ విధంగా ఇక ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా చంద్రశేఖర్ గారికి ఒకసారి నమస్కారం. ఒక్కసారి సారు మంత్రిగా ఉన్నప్పుడు 182 చెరువులు శాంక్షన్ చేసిండు. ఆ చెరువులకు తోములు లేవు, ఆ కాలువలు లేవు. ఆ కాలువలు కనీసము మరమ్మతులు చేస్తే 4 రైతులకు పారకమైంది. కాబట్టి ఆ చెరువులకు సంబంధించిన కూడా సీటు తీపిచ్చి రైతులకు ఆదుకోవాలని మేము అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాం సార్. పెట్టుకుంటున్నాడు, రుణమాఫీ అంటున్నాడు, సబ్సిడీ అంటున్నాడు, ఫ్రీ యూరియా అంటున్నాడు. చేసేది ఏమన్నా మీరే ప్రిపేర్గా అవన్నీ చేసిన పెట్టి నా ఫండ్లు వేసేవారు. అందుకే ఈరోజు వారు అతిగా చూస్తున్నారు. ఇక్కడ బాధ లేడానికి వాళ్ళు ఏం చేసారో మహారాష్ట్రలో చెప్తే కనీసం ముఖ్యమంత్రి పోయి బుద్ధాన్ని వస్తుందని చెప్పి పేదలు లేని ఎందుకంటే ముఖ్యమంత్రి పోయాడు కూర్చుంటాడు, ప్రగతి పనులు కూర్చుంటాడు. మీరు రైతు పని విన్నాను కదా, గిడ్నే ముఖ్యమంత్రి వచ్చి కూర్చోలో అయిపోతాడు. కానీ ముఖ్యమంత్రి కూర్చునే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి ఎప్పుడు పండుకునే పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితిలో మీ అందరి కష్టాలు తెచ్చుకోవడానికే 2023లో మీ అందరి ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం వాళ్ళే, రైతులు ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే, మహిళలు ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే, యువకులు ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే, విద్యార్థులు ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే, అటువంటి ప్రభుత్వం ఏర్పడడం కోసం మీ అందరైనా వస్తున్నాం. కానీ మీరందరూ చెప్పారు
ఒక్క కేసీఆర్ సార్ రైతు బంధు ఇచ్చి అన్ని పని చేసాడు. ఫ్రీ యూరియా ఇస్తాడు, ఇచ్చేయడమ్మా. అద్భుతాలు సృష్టిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సార్. ఇలా రైతు అందరూ పాలాభిషేకం చేశారు. ఆ పాలాభిషేకం చేసిన పైసలు పెడితే ఫ్రీ యూరియా వస్తుండే, పాల పాకెట్లో పెట్టిన పైసలు పెడితే ఫ్రీ యూరియా వస్తుండే. ఇట్లా పెట్టారు, అందరు సపోర్ట్ కొట్టినాం. పదం పోయి మళ్ళీ కేసీఆర్ ఫోటోలు పెట్టాం, పాలాభిషేకం చేస్తాం. అద్భుతాలు సృష్టిస్తాడు. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టిండట అన్నాడు. అదే ఆ రోజు అందరు విన్నారా? అద్భుతాలు సృష్టించడానికే ఇవన్నీ చేసినట. ఇలా డ్రిప్ సబ్సిడీ బంద్ చేసాడు, స్ప్రింకర్లో బంద్ చేసాడు. ఇలా పాలియోల సబ్సిడీ, పాలియోలు అన్ని ఫామ్గా పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్న దాకా సబ్సిడీ ఇచ్చాడు, దాని తర్వాత బంద్ చేసిండు. ఆయన పని అయిపోయింది కదా, పుట్టుబడి పని చంపడి ఆయన కూడా ఆయన తీసుకురా బంద్ చేసాడు. విత్తనాలు సబ్సిడీ బంద్ చేసాడు. కానీ అన్ని పని చేసిండు, ఏళ్ళు కూడా అన్ని పని చేసాడు. లాస్ట్కు రుణమాఫీ ఇస్తాడు. ఇలా రైతుల పరిస్థితి ఉంది, నేను బ్యాంక్ అకౌంట్ పని చేసుకుంటా, నా పైసలు తీసుకుంటా. ముఖ్యమంత్రి ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఆశతో మనం పని చేసుకుంటాం. రుణమాఫీ నష్టపోయినాం కదా. ఇవాళ రుణ రైతులు ఎప్పుడు కోటీశ్వరం కావాలనుకుంటున్నారు, లక్షాధికారాలు అనుకుంటున్నారు. పోయినసారి నష్టం జరిగింది, నమ్మి మళ్ళీ వ్యవసాయం నమ్ముకున్నాం. వేరే పని చేసుకోలేము మనం, వేరే వృత్తి లేదు. కనీసం మళ్ళీ పని చేసుకుంటాం. పోయినసారి నష్టం జరిగింది కదా, కనీసం నష్టం పోవాలని చెప్పి ఈసారి మళ్ళీ పంట వేసుకుంటాం. మళ్ళీ పంట చేతికి వచ్చి బ్యాంకుల అకౌంట్లో పైసలు పడడానికి గ్యారెంటీ లేదు, మళ్ళీ నష్టపోతాం మనం. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఆయన ఫామ్ హౌస్ ఉంది, 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. తెలిసిన మీ అందరికీ ఆయన ఫామ్ హౌస్ 1 ఎకరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. అది ఆయన చెప్పాడు కదా, నేను చెప్పలేదు కదా. మరి నేను ₹1,00,00,000 ఎందుకు సంపాదిస్తలేరు? పంట వేసుకోవాలి. ఏ పంట వేసుకుంటే ఏం జరుగుతుంది, ఈసారి దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి సాయిల్ టెస్ట్ చేసుకుంటాడు. మోడీ గారి ప్రభుత్వం ₹120 కోట్ల ఇచ్చింది, 120 కోట్ల సాయిల్ టెస్ట్ కోసం ఇచ్చింది. ఆయన ఫామ్ హౌస్లను పని చేసుకుంటాడు. ఆయనేమో దొడ్డొడ్డు పండిస్తాడు. పోయినసారి తెలిసిన అందరికీ పెద్ద సన్నపొడ్డు పండిస్తారు కదా, దొడ్డొడ్లు ఆయన పండిస్తాడట. ఆయన ఏం చెప్పిండు, తెలంగాణ రైతులు మొత్తం సన్నపొడ్లు పండి అంటే నాకు కలెక్టర్ చెప్పిండు, నా భూమిని పరీక్షలు చేసారు, సాయిల్ టెస్ట్ చేశారు, అందుకే దొడ్డొడ్లు పండించుకున్నారు. మరి నువ్వు టెస్ట్లు చేసుకుంటావా, బయట రైతులు టెస్ట్ చేసుకోవాలి. ఇలా సన్నపొడ్లు పండిస్తే రైతుల పరిస్థితి ఏంది? అలా ఇలా పంట ఏమన్నాడు, మీరు మళ్ళా కొనుగోలు కేంద్రాలు అవసరం లేదు, పండించిన పంటను అక్కడనే పెట్టుకోవాలి. ఆడికే ట్రాక్టర్లు వస్తాయి, ఆడికే అధికారులు వస్తారు, మీ పంట తీసుకొస్తాం, కొనుగోలు కేంద్రాలు పెడతాం, మీ ఇంటికే పైసలు వస్తాయి. ఇలా ఏమైంది, మనం పోయి ఇంట్లో ఉండాల్సిన రైతులు ఎలా కొనుగోలు కేంద్రాల పస్తున్నారు పైసలు వస్తాయి. కానీ మీరు తాగుదామంటే నీళ్లు, తాడిపత్రులు, ఇలా కోత పేరుతోని, కాంట పేరుతోని, తరుగు పేరుతోని, తాళు పేరుతోని మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అందరూ తెలుసు. బ్యాంక్ అకౌంట్లో పైసలు పడితే మనం రుణమాఫీ ఇవ్వలేమంటే పైసలు బ్యాంకులు ఖరీదు చేసుకుంటారు. రైతు బంధు అంటాడు, కౌలు దగ్గర ఎందుకు ఇయ్యారు? ఇవాళ మీరు చూడండి, ఇప్పటికి 8 సార్లు ఇస్తాం. ఇలా ఎలక్షన్ అప్పుడు ఇస్తాడు. ఇలా కోటీశ్వర్లు అందరికీ ఇలా ఇవ్వాలి, మా రైతులందరికీ అందరికీ ఇవ్వాల్సిందే. కానీ కౌలు రైతులు ఎందుకు ఇవ్వన్నారు కాదు, ఇవ్వాల లేదా? ఇలా హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉండేటువంటి పెద్ద బడా బాబులు అందరూ కూడా ఉన్న రైతులు ఇలా రైతు పొందొస్తున్నది. ఇలా మోడీ గారు చేస్తాడు, వ్యవసాయం చేసే కౌలు రైత ఏ రైత కాదు, ప్రతి రైతుకి ఇస్తుంది ఆ పైసలు. ఇలా మీకు విషయం చెప్తారు, రాసుకొచ్చిన లెక్కలు. అలా కేంద్ర ప్రభుత్వము వినాలి, కేంద్ర ప్రభుత్వము మీకు ఇచ్చిన ఉన్నది వాళ్ళ రైతులకు ఈ ప్రాంతంలో 1,30,895 1,30,895 మందికి కిసాన్ సమ్మాన్ నిధి కింద ₹244 కోట్ల 61 లక్షలు ఇచ్చినాం. 244 కోట్లు ఈ ప్రాంతానికి ఇచ్చినాయి. ఇలా విత్తనాలు యంత్రాలకు ఇస్తామా, దానికి ₹4 కోట్ల ఇచ్చినాం. ఈ నియోజకవర్గానికి ₹4 కోట్ల ఇచ్చినాం. కృషి సంచయ్ యోజన కింద ₹70 కోట్ల ఇచ్చినాం. ఇట్లా ఇవి కేవలం 3కే 100 కోట్లు 1000 కోట్లు రైతులకు. మీ ట్రాక్టర్లు ఇచ్చారు, ట్రాక్టర్ దేనికోసం ఇచ్చారు? ఇలా యాంత్రీకరణ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేది. ట్రాక్టర్ల పేరుతో పోయినసారి ఇచ్చారు, మరి ట్రాక్టర్ ఇవ్వాలా లేదా? పోయినసారి ఇచ్చింది కదా, మరి ఈసారి ఎందుకు ఇస్తున్నాడు? కేంద్రం అడిగింది, మేము దేనికోసం పైసలు ఇస్తాం? మోడీ గారు ఒక మంచి ఆలోచన రైతులు ఆడుకోవాలొచ్చిండు. రైతులకు ఏం ఉపయోగపడుతుంది, రైతులు ఏ విధంగా వాళ్ళు బాగుపడాలి, రైతులు కష్టం ఎట్లా బయటపడాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి. మళ్ళీ రైతు కుటుంబం, రైతు కొడుకు కూడా మళ్ళీ రైతు అవ్వాలనుకుంటున్నాం మనం. కానీ రైతు ఏమనుకుంటాడు, నా కొడుకు రైతు బిగాలు పెడతాడు, బిచ్చమెత్తుకుని బతికేస్తుంది కాబట్టి రైతు వద్దు అనుకుంటాడు. అలాంటి పరిస్థితి దేశంలో వస్తే ఇలా దేశ తిండి పెట్టాలి, రైతే రాజు అంటాం మనం. కానీ రైతు రాజు అవుతున్నా, రైతు బిగాలు కలుగుతుంది అర్థం చేసుకోవడం. వస్తారు వడగల వాళ్ళు వచ్చినాయి, అగల వర్షాలు వచ్చినాయి. ఈ 7 సంవత్సరాల
ఒక్కసారన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు పైసలు ఇచ్చింది ఎప్పుడైనా? వర్షాలు కూడా కమిటీ వస్తుంది, సర్వే అంటారు, ఇంత నష్టం అంటారు, అంత నష్టం అంటారు, పోతారు. మనం ఏం చేస్తాం? అరే వచ్చి రాసుకపోయారు కదా, మళ్ళీ ఇస్తారు వచ్చి పైసలు చెప్పి మళ్ళీ పంట వేసుకుంటాం మనం. మళ్ళీ అడిగా మళ్ళీ పంట చేరి వచ్చాక మళ్ళీ పాతలు మర్చిపోతాం మనం. అంటే ప్రజలు కష్టాలు మర్చిపోయే విధంగా చేస్తుంది, కానీ ప్రజల కష్టాల నుంచి ఏ విధంగా బయట తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తలేదు. లక్ష రూపాయలు లోన్ అడిగారా మీరేమన్నా? ఆయన ఇస్తాడు కదా, మళ్ళీ కూడా 50 లక్షలు వచ్చాయి, అది కూడా వేసేయండి, అది చేయడు. కాబట్టి ధరణి అన్నారు 5 ఎకరాల వరకు, మళ్ళీ దాన్ని పోయి వస్తే 5 ఎకరాలు ఉంటుందా, గుంట భూమి కూడా తగ్గట్లేదు. ఒకటే పట్ట, ఒకటే సర్వే నెంబరు, 5 ఎకరాలు నాకుంటే 1 ఎకరం ఎన్ని ఎక్కితే ఇంకా 4 ఎకరాలు ఎన్ని ఎక్కదని నేను అంటున్నాను. ఇది పెద్ద స్కామ్. ఎవరి జాగాలు, ఎవరి పట్ట, ఎవరి స్థలాలు, ఏ జిల్లాలు ఉన్నాయి, ఏ మండలంలో ఉన్నాయో ఎన్నికలప్పుడు గిట్టే చేస్తారు. దొంగోట్లు వేసుకోవడానికి ఓ గ్రామంలో మొత్తం బీజేపీకి ఓటు పడతానికి ఒక కేసీఆర్ ఇస్తారు, ఈ ఓట్లన్నీ అక్కడికి పడేస్తారు. తీసుకపోయి పొద్దున చూసుకోవాలి మన ఓటు ఎక్కడ. ఇలా రైతుల స్థానపై సత్యం ఉన్నది. కాబట్టి ఇట్లా అనేక సమస్యలు బాధపడుతున్నారు. అందుకే మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ ప్రభుత్వం రావడానికి, రైతు ప్రభుత్వం రావాలి, పేదోళ్ళ ప్రభుత్వం రావాలి, పేదలు ఆదుకునే ప్రభుత్వం రావాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రజా సంఘం యాత్ర చేస్తున్నాం. మా నాయకులు వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉండమ్మా, ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలా ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఇస్తున్నా మీకేమన్నా? మొత్తం ఇచ్చినాడు మీ అందరికి. మన ప్రాణాయిత ఇంత మన అయిపోయాడు, ప్రాణాయిత చేవెళ్ళ వాళ్ళ ఊరు రంగారెడ్డి, ఆయన వచ్చావు ఒక పెద్ద వచ్చి ప్రాణాయిత చేవెళ్ళ అన్నాడు. అన్ని సొరంగంగా వెండు. నేను వచ్చినా మీకేమన్నా? ఒక్క చుక్క నేను వచ్చినాయా? మళ్ళీ ఈ పెద్ద మంది వచ్చిండు వాళ్ళ ఊరు రంగారెడ్డి, ఆయన డిజైన్ చేసిండు, ఏం పైసలు రాలే. ఈయన రీడిజైన్ చేసిండు, ఏం పైసలు నీళ్ళు రాలే. డిజైన్ చేస్తే నీళ్ళు రాలే, రీడిజైన్ చేస్తే నీళ్ళు రాలే. డిజైన్ చేస్తే పైసలు వచ్చినాయి, రీడ్ చేస్తే ఇంకా పైసలు వచ్చినాయి. నేను వచ్చినా మీకేమన్నా? శిలాఫాలుగా మాత్రం మంచిగా ఉన్నది, వీటి మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు తెలుసుకోవడానికి ఇలా మేము మీ దగ్గరికి వచ్చినాం. కాబట్టి మీ సమస్యలు తెలుసుకోవడం తప్పకుండా మీ సమస్యలే నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడదాకా ఆ సమస్యలకు అనుగుణంగా మేము ప్రభుత్వం ఏర్పడేస్తాం. వేరే మాకు స్ఫూర్తి, మీరు పేదలకు స్ఫూర్తి, పేదలకు అండగా వ్యక్తి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినమ్మా. చాలా పేదలు ఇల్లు కావాలనుకుంటారు రైతులందరూ కూడా. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, డ్రాయింగ్ రూమ్ కావాలి, ఏసీ రూమ్ కావాలి, రీడింగ్ రూమ్ కావాలి, గెస్ట్ రూమ్ కావాలి, అన్నస్తకు రూము, తమ్ముడకు అడిగిన మనం నీ ఇల్లు లీడర్ లేని పేదలకు ఇల్లు కావాలి. కాబట్టి మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర మొత్తం ఇల్లు కట్టించి విజయదశమి రోజు, దసరా రోజు మంచి ముహూర్తం చేసి గ్రూపులు చేసి తాళాలకు అయిపోయాడు. ఇటువంటి వ్యక్తి మాకు స్ఫూర్తున్నారు. 24 గంటలు ఫామ్ హౌస్లో వండడానికి, పల్లెతీవలో వండడానికి మీకు వాళ్ళకి అధికారం ఇచ్చింది. అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. కాబట్టి మీకోసం మేము వచ్చినాం. మీ సమస్యలు తీసుకోవాలి, సమస్యలు చెప్పి తప్పకుండా మేము మా దృష్టిలో ఉంటాయి. మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా అంటే ప్రభుత్వం కోసం మీరు ప్రయత్నం చేయండి, కలిసి ఉండండి. చేయించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారు కాబట్టి అందరు కలిసి ఉండి రైతులు దర్చుకుంటే ప్రభుత్వాలను ఏ విధంగా మారుస్తాం, రైతులు దర్చుకుంటే ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేము మా ప్రభుత్వం రావాలంటే రైతులు ఏ విధంగా కష్టపడి మేము పని చేస్తామని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని మేము ప్రకటించండి. తప్పకుండా మీకు అన్నా ఉంటాం. అందరికీ నమస్కారం. यात्रा निकाली है, ये यात्रा हमने तेलंगाना में ऐसी सरकार देखी जो सरकार केवल अपना और अपने परिवार का विचार करती है. तेलंगाना के किसानों का विचार नहीं करती. బండి సంజయ్ గారు ప్రారంభించినటువంటి ఈ యాత్ర, बंडी संजय जी किसानों के बीच बैठे हैं, उनका दुख बांट रहे हैं, उनकी समस्याएं सुन रहे हैं. कि आपने कभी केसीआर को इस प्रकार से किसानों के साथ बात करते हुए देखा है? బండి సంజయ్ గారు ఈరోజు రైతుల మధ్యలో కూర్చొని రైతుల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులతోనే ఈ విధంగా కూర్చున్నారా అని అడుగుతున్నాను. केसीआर जी तो केवल अपने महलों में बैठकर नई नई योजनाएं तैयार करते हैं और उनके सारे साथी मिलकर उन योजनाओं से कैसे भ्रष्टाचार किया जाए, कैसे पैसा लूटा जाए, कैसे तेलंगाना का सारा पैसा
उनकी तिजोरी में जाए, उनके घर में जाए, इसी का प्रयास करते हैं। ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కూర్చుంటారు. ఫామ్ హౌస్ లో కూర్చొని పథకాలను రచించి ఆ పథకాల ద్వారా ఏ విధంగా దోపిడీ చేయాలని ఆలోచించి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటారు. अभी आप लोगों ने समस्याएं बताई, किस प्रकार से सब्सिडी बंद हो गई, किस प्रकार से नया पोर्टल तैयार हुआ तो हमारे सारे जो रिकॉर्ड है वो गायब हो गए और किसानों को कोई फायदा नहीं मिल रहा। किस प्रकार से ऋण माफी की घोषणा की गई थी, कर्ज माफी की घोषणा की गई थी, लेकिन किसी को माफी नहीं मिली। किस प्रकार से डबल बेडरूम का घर आप सभी को देने की बात कही गई थी, डबल बेडरूम का घर तो छोड़ दीजिए पर एक ईंट भी नहीं लगी। तो इस प्रकार से केवल और केवल आप सबके साथ धोखा हुआ। ముఖ్యమంత్రి గారు అనేక సబ్సిడీలను ఆపేశారు. కొత్త ధరణి సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు, రుణమాఫీని అమలు చేయడం లేదు అని చెప్తున్నారు. अब इसके ऊपर अगर सच में एक लोकतांत्रिक सरकार, एक जनता की सरकार, एक रैतू की सरकार हमको लानी है तो तेलंगाना में परिवर्तन करना होगा और उसी परिवर्तन की यात्रा को लेकर बंडी संजय जी निकले हैं। आपका आशीर्वाद मांगने के लिए निकले हैं और आपका आशीर्वाद मिलेगा तो महलों में रहने वाला नहीं, आपके बीच बैठने वाला नेता इस राज्य में नेतृत्व करेगा और निश्चित रूप से आपका भी भाग्य बदलेगा और तेलंगाना का भी भाग्य बदलेगा। రైతుల సర్కారు రావాలన్నా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక సర్కారు రావాలన్నా ఈ రకంగా రైతులతోనే కూర్చునేటువంటి నాయకులను ఆశీర్వదించాలి. ఈ పాదయాత్ర ఒక మార్పు కోసం ప్రారంభించినటువంటి ఒక పాదయాత్ర, ఆ పాదయాత్రను మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. अब संघर्ष शुरू हो गया है। मैं आपसे केवल इतना ही कहता हूं, इस संघर्ष के नायक बंडी संजय जी को आपका आशीर्वाद दीजिए। धन्यवाद, नमस्कार। పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి మీ ఆశీర్వాదాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ముందుకు వెళ్ళాలి. నిరవకి ముందు తీసుకోబోతు దండు కట్టాలి, బండి సంజయ్ అన్న జెండ కట్టాలి, బానిస చక్కలు దంచుకోవాలి, భారత మాతను జై కొట్టాలి. కదిలింది కదలియ బండి లేదు కన్నుగా, ఇది ప్రపంచంలో బండి भाई सब संतन की, सनातन हिंदू धर्म की जय श्री राम। आज के पृथ्वी में ये यात्रा भाग्यनगर की भाग्य लक्ष्मी का दर्शन लेकर निकली है। वो हमारे राज्य के अध्यक्ष बंडी संजय जी, हमारे सभी पदाधिकारी और यहाँ पर उपस्थित सभी बहनों और भाइयों, जिस यात्रा को लोगों का आशीर्वाद मिल रहा है, मेरा विश्वास है अब तेलंगाना परिवर्तन की ओर जा रहा है। There will be no more TRS in Telangana. There will be only BJP, 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 only BJP. तेलंगाना ने पिछले 7 सालों में टीआरएस का मिसरूप देखा, अनाचार, अत्याचार, दुराचार और भ्रष्टाचार। दिस हैज बीन अ रेजिम ऑफ करप्शन। ये भ्रष्टाचारी इस प्रकार की रेजिम रही है और हमारे मुख्यमंत्री केसीआर जी, इनको तेलंगाना की चिंता नहीं है, उनको चिंता किसकी है? केसीआर की चिंता है।
उनको चिंता अपने बच्चों की है, बच्ची की है, भांजों की है, भांजी की है, उनको चिंता परिवार की है। लेकिन बंदी संजय जी के लिए परिवार, ये सारा परिवार है, ये पूरा तेलंगाना उनका परिवार है। देश के अंदर मोदी जी के नेतृत्व में जिस प्रकार से देश बदल रहा है, भारत एक मजबूत देश के रूप में उभरा है, भारत ने अपनी एक प्रतिमा बनाई है। और मोदी जी ने क्या किया, गरीब कल्याण की योजनाएं लाई, गरीब कल्याण की। मोदी जी गवर्नमेंट हैज बीन अ प्रो पुअर गवर्नमेंट, इट हैज बीन अ गवर्नमेंट ऑफ फार्मर्स। रेतु की सरकार मोदी सरकार, रेतु की सरकार मोदी सरकार। मोदी जी ने गरीबों के लिए काम किया, गरीबों को प्रधानमंत्री आवास योजना में घर दिए। मैं महाराष्ट्र का मुख्यमंत्री था, 10 लाख मकान, 10 लाख हाउसेस आर कंस्ट्रक्टेड इन महाराष्ट्र, 10 लाख मकान। लेकिन मैं पूछना चाहता हूं, अरे मोदी जी ने तेलंगाना के गरीबों को भी मकान के लिए केसीआर साहब आपको पैसा दिया था, वो पैसा कहाँ गया? अरे सपना तो दिखाया डबल बेडरूम का, डबल बेडरूम छोड़ दीजिए, बाथरूम भी नहीं दिया। ऐसी हालत ये तेलंगाना में कर दी। नहीं बाथरूम मिला, न शौचालय मिला, न गैस मिला। अरे जो जो योजनाएं मोदी जी ने लाई, उनको रोकने का काम ये टीआरएस की सरकार ने यहाँ पर किया है। और आज अवस्था क्या है? अरे गाड़ी तो टीआरएस की है, लेकिन इसको चला कौन रहा है? इसको चला रहा एमआईएम है, एमआईएम। टीआरएस की गाड़ी में ड्राइवर एमआईएम का है। और ये लोग समझते हैं फिर एक बार निजाम का और रजाकारों का राज यहाँ लाएंगे। अरे जब तक मोदी जी दिल्ली में है, तब तक यहाँ पर कोई भी निजाम का राज नहीं ला सकता। सरदार पटेल जी ने बलिदान देकर 17 सितंबर 1948, 17 सितंबर 1948 को महाराष्ट्र का मराठवाड़ा और हमारा हैदराबाद और तेलंगाना, इसको मुक्त किया और इसको भारत के अंदर विलीन किया। लेकिन कुछ लोग भारत के संविधान को मानने से भी इनकार करते हैं। अरे ओवैसी जी, भारत में रहना है तो भारत का संविधान, कॉन्स्टिट्यूशन मानना पड़ेगा। भारत के संविधान को नकार कर भारत में आप नहीं रह सकते। और इसे अलग जगाना है। जिस प्रकार से हमारे ही देश में हमको पराया किया जा रहा है, इस देश के अंदर, तेलंगाना के अंदर ये 2 पार्टियां मिलकर जिस प्रकार का काम करती है। अरे मुसलमानों को आपने 12% आरक्षण देने की कोशिश की। हम मुसलमानों के खिलाफ नहीं है, वो भी हमारे देश के। हमारे मोदी जी ने घर दिया तो पूछा नहीं जात क्या है, हिंदू है या मुसलमान है। हिंदू को भी दिया, मुसलमान को भी दिया, सिख को भी दिया, जैन को भी दिया, बौद्ध को भी दिया। हमारे मोदी जी ने पूछा नहीं, जब गैस सिलेंडर दिया, तुम्हारी जात क्या है, तुम्हारा धर्म क्या है, सभी को उन्होंने दिया। लेकिन यहाँ के आदिवासियों का आरक्षण छीन कर अगर आप अल्पसंख्यकों को, माइनॉरिटी को देंगे तो आदिवासी चुप बैठने वाला नहीं है। मेरे ट्राइबल का आरक्षण अगर छीन कर संविधान के खिलाफ जाकर, अरे अगर भारत के संविधान को आप मानते हो तो भारत के संविधान ने धर्म के आधार पर आरक्षण देने से मना किया है। देयर कैन बी अ रिजर्वेशन ऑन द बेसिस ऑफ रिलीजन। लेकिन आप रिलीजन पे तो आरक्षण देने को तैयार हो, लेकिन तेलंगाना के गरीब को उसका हक देने को तैयार नहीं हो। और इसीलिए ये यात्रा निकली है। अरे बंदी संजय जी ने एक लक्ष्य जगाया है। 4 मीनार के सामने महालक्ष्मी के आशीर्वाद से जय श्री राम का नारा गूंजा और ये हमारी यात्रा चली है। और अब ये जय श्री राम का नारा तेलंगाना में कोई रोक नहीं सकता। अरे
जय श्री राम का नारा ये सांप्रदायिक नारा नहीं है। राम तो हमारे खून में बसते हैं, हमारे रक्त में बसते हैं। अरे हम तो राम जी के ही सपूत है, पूरा भारत राम जी का है। और इस नारे को रोकने की कोशिश टीआरएस और एमआईएम ने करना नहीं चाहिए। ये चेतावनी मैं उनको देता हूँ। अभी हम गए थे किसानों के पास, रैतू के पास, उनका दुख हमने देखा। उन्होंने कहा रैतू बंधु नाम की योजना थी, उसमें तो कुछ मिला नहीं। पर मोदी जी की योजना में जो मुफ्त की सब्सिडी मिलती थी, सारी सब्सिडी सरकार ने बंद कर दी। मतलब जो दिया वो तो नहीं दिया और जो बोला वो नहीं किया। इस प्रकार की सरकार को बदलने का वक्त आया है। ये परिवर्तन की यात्रा है। इस यात्रा से तेलंगाना में एक ऐसी परिवर्तन की मशाल चलेगी कि जिसके कारण आने वाले विधानसभा के चुनाव में टीआरएस नीचे आएगी और बीजेपी झंडा फहराएगी। कल मैं सुन रहा था कांग्रेस के लोग बोल रहे थे कि टीआरएस और बीजेपी तेलंगाना में झगड़ते हैं और दिल्ली में साथ है। मैं कांग्रेस को पूछना चाहता हूँ, अरे अपने गिरेबान में झांक कर देखो, तुम हो कहाँ? माइक्रोस्कोप से देखना पड़ता है कांग्रेस को, माइक्रोस्कोप से। अरे उस समय के आंध्र प्रदेश की सबसे बड़ी पार्टी न तेलंगाना में बची न आंध्र प्रदेश में बची, केवल वहां जाकर बयान देते हैं। अरे भारतीय जनता पार्टी का कमिटमेंट ये जनता के साथ है, तेलंगाना की जनता के साथ। और तेलंगाना की जनता को न्याय देने के लिए पंडित संजय जी के नेतृत्व में यहाँ पर टीआरएस क्या, केसीआर क्या, एमआईएम क्या, कोई भी पार्टी का लाल आ जाए उसके साथ लड़ने के लिए हम तैयार हैं। Our commitment is not to power, our commitment is to people. हम पावर के लिए नहीं, जनता के लिए लड़ने वाले लोग हैं। और पंडित संजय जी, मैं आपको धन्यवाद देना चाहता हूँ। तेलंगाना के लोग परिवर्तन चाहते थे पर कोई सामने नहीं आ रहा था। टीआरएस क्यों जीती? टीआरएस केवल इसलिए जीती कि लोगों को ये पता नहीं था कि टीआरएस को कौन हरा सकता है। पर अब आपने नेतृत्व दिया है, मोदी जी के नेतृत्व में, भाजपा के नेतृत्व में हराएगी। इस यात्रा के लिए आपको धन्यवाद देता हूँ और पूरे महाराष्ट्र की ओर से और नेशनल बीजेपी की ओर से इस यात्रा को शुभकामनाएं देता हूँ, अपना सपोर्ट देता हूँ। यात्रा पूरी कीजिए, परिवर्तन कीजिए और जब तक परिवर्तन नहीं होता तब तक घर पे मत जाइए, तब तक लोगों के बीच ही रहिए। इतना ही कहता हूँ और अपने शब्दों को विराम देता हूँ। जय हिंद, जय भारत, जय तेलंगाना, जय महाराष्ट्र। ఎనిమిదవ రోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి పాదయాత్ర 8వ రోజు ఇక్కడ
రావడము దానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. నేను 10వ తరగతిలో చదువుతున్న టైంలో నా రోల్ నంబర్ 8. దాని తర్వాత అసెంబ్లీకి పోటీ చేస్తే 8వ అసెంబ్లీకి నన్ను పోటీ చేసి విజయం సాధించిన. అసెంబ్లీలోకి వెళ్ళిపోయినాక నా నంబరు సీట్ నంబర్ 44, అదే 8. నా పెళ్లి కూడా 88 సంవత్సరాలు అయింది. ఈ రకంగా 8వ డేటు నాకు అయ్యొచ్చే డేట్న ఈరోజు బండి సంజయ్ గారు వికారాబాద్ లో పాదయాత్ర జరుపుకుంటున్న ప్రత్యేకంగా వికారాబాద్ ప్రజల తరఫున శుభాకాంక్షలు, మీకు అభినందనలు తెలియపరుస్తూ ఈ రోజు ఇక్కడ 8వ తారీఖు వచ్చారు కాబట్టి మీరు ఈ రోజు నుండి మొత్తం గవర్నమెంట్ ఫామ్ అయినంత వరకు మీరు విజయమే విజయం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇక్కడ రావడం, అదేవిధంగా పొద్దున నుండి కూడా పాదయాత్ర జరుగుతుంటే మా తమ్ముళ్ళు, నా అక్కలందరూ కూడా ఆశీర్వదించి ఆయనతో పాటు నడిచిన మా అక్క చెల్లెళ్లకు అందరూ కూడా చేతులెత్తి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను నమస్కారం తెలియపరుస్తున్నాం. ఈరోజు బండి సంజయ్ గారి యాత్ర ఎందుకుందంటే గత 7.5 సంవత్సరాల నుండి, గతంలో 14 సంవత్సరాలు మనం అందరం కూడా ఇట్లనే ఇదే చౌరస్తాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి సకల జనులకు జమ జరిగితే దీనికంటే కూడా మించి వికారాబాద్ ప్రాంతంలో ఉన్న మా అన్నదారులు అక్కలందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తీరుని మీకు అందరికీ కూడా నేను మర్చిపోలేనని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకందరికి కూడా భూమి లేని వారికి అందరికీ భూములు వస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగులు అనేక సంవత్సరాల నుండి నిరుద్యోగులుగా ఆంధ్ర పాలనలో ఉంటున్న తరపులో మన రాష్ట్రం మనకు ఏర్పడితే ఆంధ్రలోనేమో కాలు అడ్డం పెట్టి మడుగించుకుంటున్నారు. కానీ తెలంగాణలో నీటికి కరువుగా ఉన్న పరిస్థితులలో ఆంధ్రలో వెళ్ళిపోతే నీళ్లు కూడా మనకు వస్తాయన్నారు. 7.5 సంవత్సరాలైంది, ఒక్క చుక్క నీళ్లు కూడా రైతులకు రాని పరిస్థితిలో ఈరోజు బండి సంజయ్ గారి పాదయాత్రలో వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. రైతాంగం అంతా కూడా వచ్చి అయ్యా 7.5 సంవత్సరాలు అయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు అందరికీ కూడా నీళ్లు వస్తాయి అన్నారు. 7 నీళ్ళు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రైతులకు వాళ్ళకు ₹1,00,000 ఇస్తామన్నారు, ₹1,00,000 అన్నారు. అదేవిధంగా మీకు మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ రైతులకు అందరికి కూడా ఎరువులు పురుగుల మందు ఫ్రీగా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క ఎరువు లేదు, ఒక్క ఎరువు పురుగుల మందు లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వము మొత్తం అంతా కూడా యువకులుగా వాళ్ళ ప్రాంతంలో ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా గ్రామం లేదు. సర్పంచులందరూ చాలా మంది ఉన్నారు. ఈరోజు సర్పంచులందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఆలోచన చేసింది. భారతదేశాన్ని రక్షణ కల్పించుకుంటూనే నేను ఎందుకంటే 30 సంవత్సరాలు ప్రధానమంత్రులను చాలా మందిని చూసిన, కానీ నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రిని నా జీవితంలో చూడలేదు. దేశాన్ని రక్షించుకుంటూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడబిడ్డల వాళ్ళ రక్షణ వాళ్ళు ఏ రకంగా ఉన్నారో అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళకందరికీ కూడా టాయిలెట్స్ కట్టించే ఆలోచన కూడా ప్రధానమంత్రిగా ఉండి చేసినట్టుగా మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీలకు చెప్తా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచులు వాళ్ళకి ప్రతి గ్రామానికి కూడా ఈ 7.5 సంవత్సరాల నుండి ఒక్క పైసా ఇవ్వని ముఖ్యమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామానికి కూడా కనీసం అంటే 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 50 లక్షల రూపాయలతో ఏమైందంటే రైతు వేలకు 12 లక్షలు ఇచ్చింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్మశాన వాటికలకు 18 లక్షలు ఇచ్చారు, ప్రకృతి వనాలకు 15 లక్షలు ఇచ్చారు,
ఇంటింటికి బాత్రూమ్లు కట్టించేసిన 10 లక్షలతో గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్స్ పెట్టింది. లైట్స్ గురించి కూడా ఎవడన్నా ఆలోచన చేసిన ప్రధానమంత్రి ఇప్పటి వరకు లేరు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో లైటింగ్ కాడికి వెళ్ళి ఎల్ఈడి లైట్లు కూడా ప్రధానమంత్రి గారు పెట్టిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అయితే ఇదంతా కూడా ఇంకొక విషయం చెప్తాను. కేసీఆర్ గారు చాలా హామీలు చెప్పిండు, తర్వాత గప్పాలు కొట్టిండు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా లక్షాధికారులను కోటీశ్వరులను చేస్తానన్నాడు. కానీ ఆయన ఏం చేసిండంటే ఉపాధి హామీ పథకంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను 4000 మందికి తొలగించి పారేసిండు. వాళ్ళు ఈరోజు నిరాశ్రులుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానన్నాడు. ఇప్పటి వాళ్ళకి పర్మనెంట్ చేయలే. తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి పడేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా పర్మనెంట్ చేసేదే కాకుండా వాళ్ళని అందరినీ కూడా తొలగించి పడేసిండు. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి పెట్టలేదు. యువకులందరూ కూడా డిఎస్సి పెడతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఆయన చేసిన పని ఏంటిరా అంటే ఉన్న ఉద్యోగులకు 3 సంవత్సరాలు పెంచేసింది. ఉన్న ఉద్యోగులకు 3 సంవత్సరాలు పెంచడం వల్ల 3 సంవత్సరాలలో ఎవరైతే ఏజ్ బారైతున్నదో అనేక మంది యువకులు ఈరోజు ఏజ్ బారై ఉద్యోగానికి అర్హత లేకుండా పోయిన పరిస్థితిని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చేసినారు. తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ 2 ఎలక్షన్ వచ్చిందే ఉద్యోగాలు అయితే ఇవ్వలేకపోయినా కానీ నేను నిరుద్యోగ భృతి ఇస్తాను. నిరుద్యోగ భృతి ఇస్తున్న వ్యక్తి ఇవాళ వరకు కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ భృతి లేదు. రైతులకు అందరికీ కూడా ఫ్రీ ఎరువులు ఇస్తామన్నారు. అన్నారా లేదా? ఫ్రీ ఎరువులు ఇస్తామన్నారా? ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. ఈ రకంగా ఏదైతే ఈరోజు కేసీఆర్ గారి నిరంకుశ పరిపాలన, అదే ఏ విధంగా అయితే ఈరోజు ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈరోజు అందరూ కూడా పోలీసు కేజీ టు పీజీ అన్నారు. మిత్రులారా, చాలా మందికి తెలుసు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తారన్నాడు. తర్వాత పోలీసు వాళ్ళని అందరినీ కూడా ఈరోజు విద్య కొరకు స్కూళ్ళకి వెళ్ళి వెనకటికి చెప్రాసులు పట్టుకొస్తా ఉంది. కానీ చెప్రాసులు ఎక్కడ పోయిందో ఏమో. ఎవరైతే ఈరోజు మన దగ్గర ఉన్నారో ఈరోజు ఏదైతే మనకు స్కూళ్ళలో కేజీ టు పీజీ ఏదైతుందో అక్కడ పూర్తిగా స్కూళ్ళు ఈరోజు 4000 స్కూళ్ళను బంద్ చేసిన చరిత్ర ఈరోజు కేసీఆర్కి వచ్చింది. కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళని ఏమన్నాడు? ఆ రోజు విద్య కొరకు చేస్తా ప్రశాంతంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం అంతా మనకు ఈరోజు బండి సంజయ్ గారు వస్తున్నారు. కాబట్టి ఈ ఎదవ ఇక్కడ ఎస్పీ గారు బిడ్డ ఎస్పీ మావి కూడా రోజులు వస్తాయి. నేను గుడ్లు నాకిస్తాను. ఈ రోజు పెద్ద బిల్డింగ్ వికారాబాద్ లో హైరైజ్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ మీద తిరగలేదు కాబట్టి పర్మిషన్ లేదంట. మా మిత్రులు అన్న ఇందాక వారు కూడా మాట్లాడారు. అన్న మాట్లాడితే ఏమంటాడంటే నేను ఇయ్యను పోయామని చేస్తాను. అన్నావు కదా రోజులు వస్తాయి, నేను బూట్లు నాకు ఇచ్చే పరిస్థితి. ఈ విధంగా వాళ్ళు పోలీసులు చేస్తే మాకేమొచ్చేది కూడా మీరు అందరూ కూడా పోలీస్ కంటే ఎక్కువ నరేంద్ర మోడీ సైన్యంగా నా మిత్రులందరూ కూడా. కాబట్టి ఇక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ రోజు ఈ రోజు కూడా ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా కాలం చెల్లితే బిడ్డ అని చెప్పేసి నేను వార్నింగ్ ఇస్తూ తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వచ్చి ఒక్కసారి వికారాబాద్ గడ్డ మీద చూడురే. మా బండి సంజయ్ అన్న చేసిన పోరాటాన్ని గుర్రంపోడులో గిరిజన భూములు దోసుక తింటుంటే ఆ దొంగలకు ఎదురుగా అడ్డం పడి కొట్లాడి జైలుకి వెళ్ళి పోరాటం నడిపిండు మా బండి సంజయ్ అన్న. గా పోరాటాన్ని పాటగా రాసుకున్నా, గా పాటనే మీకు వినిపిస్తా. పాడుకుందామా? కాషాయపు జెండా జాగాలే గుండెల నిండా, ఇది కాషాయపు జెండా, ఇది కాషాయపు జెండా జాగాలే గుండెల నిండా, ఇది కాషాయపు జెండా జాగాలే గుండెల
దొంగలు ప్రాణంగా కాపాడుకుంటున్న భూములు దోసుక తింటున్న దొంగల చదురుంక పాలు. ఇది చెంగు నడిపిన జెండా, ఇది జైలు కల్లిన జెండా, ఇది చెంగు నడిపిన జెండా, ఇది చెంగు నడిపిన జెండా, ఇది జైలు కల్లిన జెండా. కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా. ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా. అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే, లారీల కింద ప్రాణాలు పోతుంటే, ఎంతకాలం అంటూ ఎదిరించినందుకు నేరల్ల దళితుల చిత్రహింసలు పెడితే, నేరల్ల దళితుల చిత్రహింసలు పెడితే, దళితుల కండగా నిలబడ్డ జెండా ఇది కాషాయపు జెండా. దళితుల కండగా నిలబడ్డ జెండా, దళితుల కండగా నిలబడ్డ జెండా ఇది కాషాయపు జెండా. ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా. వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం, వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. తరుస్తారు కదా, తరుస్తారు కదా, భయపడతారు వర్షానికి ఇక్కడెక్కడ భయపడతారు. జై శ్రీరామ్. మొన్న అవునా కదా, మన అమిత్ షా గారి పార్టీ అన్న, మన నడ్డా గారి పార్టీ అన్న, మన కుటుంబ పార్టీ కాదన్న, సెకండ్ కవర్ పార్టీ కాదన్న, మనది ఎక్కడ నిర్ణయించే పార్టీ కాదన్న. మనకెందుకన్నా సీఎంలు మీ అందరి మీద నమ్మకంతో, మీ అందరూ నాకు అండగొట్టరని, పార్టీకి అండగొట్టని నమ్మకం విశ్వాసంతో మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు బాధ్యత పేపరే బండి సంజయ్ తెలంగాణలో దుమ్ము కొట్లారు. ఈ అరాచక పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన, గడీల పాలన, నయా నిజాం పాలన బద్దలు కొట్టి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు మా చేతిలో పెట్టుకున్నారు. అదే మన పని, అందరూ ఏర్పడలేదు. మీరందరూ ఎప్పుడు నాకు అండగా ఉంటారా లేదా? పక్క వర్షాలకు, తుఫాన్లకు, వరదలకు భయపడరా? మీరు భయపడతారా? నేను మొన్న ఎక్కడ చేసినామో అక్కడనే అన్నాం అనేదా? ఎక్కడ కాశీలం కింద ఎత్తామో అక్కడనే ఎత్తున్నాము. అమ్మో మీరు తోపుగానన్నా, పోటీగానన్నా, మీరు గట్టిగా ఎగిరేద్దామా అన్న, ఎగిరేసి పెట్టారు మీరు అందరూ కూడా. అవునా కదా? వాడు ఎవరైనా మోడీ గారు అని అనుమతి తీసుకొని రమ్మన్నట. వచ్చింది అమ్మాయి మోడీ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? మోడీ గారు వస్తామా? దేశాలనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎవ్వని ఎక్కడ వెళ్తాం. పాత వచ్చాక మోడీ గారు అన్నారు. మోడీ గారు భయపడ్డావా? ఎగిరేసావా లేదా? మరి కేసీఆర్ సార్ అదే ఓవేసి సవాల్ చేశారు. నా అనుమతి లేకుండా రా బిడ్డ అని పోయిందా? టీఆర్ఎస్ దమ్ముందా? మరి దమ్ముందా? ఇవాళ తెలంగాణ రక్తం ప్రవహిస్తలేదా? హిందూ రక్తం ప్రవహిస్తలేదా? డూబ్గానా మీరేమన్నా? ప్యూర్ కాదా? ఒరిజినల్ కాదా? అందుకే భారతీయ జనతా పార్టీ ప్యూర్. ఇది డూబ్గాన పార్టీ కాదు, ఇది దమ్మున్న పార్టీ. అవునా కాదా? మరి వికారాబాద్ జిల్లా, దీని అనంతగిరి జిల్లా చేద్దామా లేదా? చేద్దాం, అందరూ చేద్దాం. నా ఫస్ట్ మాట్లాడతాను, ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ మార్చేది ఆంధ్రప్రదేశ్ అనేది శక్తివంతమైన ప్రాంతం. అనేది అనంత పద్మనాభ స్వామి పాదాల చెంతమైన పవిత్ర ప్రాంతం అన్న ఇది. మార్కండేయ స్వామి తపస్సు చేసిన భూమి అన్న ఇది. కొడంగల్ వెంకటేశ్వర స్వామి భజన పవిత్ర భూమి అన్న ఇది. వెంకటదాసు కీర్తనతో ప్రతిధ్వనించే భూమి అన్న ఇది. ఇంత పవిత్ర గడ్డ మీద నిజంగా మాట్లాడే అవకాశాలు నిజంగా సంతోషం ఉన్నా. నేను అదృష్టవంతున్నా. అక్కడ స్టార్ట్ అయినా యుద్ధం మా చంద్రశేఖర్ అప్పుడు మామూలు కాదన్నా. నువ్వు చంద్రశేఖర్ నాకు ఇప్పుడు పరిచయం కాదన్నా. ఆయన బీజేపీలో చేరకముందే
బీజేపీ ఏరకుందే నేను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలను పిలిపించిన వాడికి తమ్మి నాకు బీజేపీ ఇంపార్టెంట్ బాగా ఇష్టం, మోడీ గారు అంటే చాలా ఇష్టం తమ్మి. కానీ ఇప్పుడు పార్టీలో ఏదో పార్టీని మాకు ఓడాను, కానీ నువ్వు మాత్రం కుట్రాలి. తెలంగాణ రాష్ట్రంలో నీ బాక్స్ బద్దలు వల్ల టీఆర్ఎస్ కష్టపడి చేసిన తమ్మి, నేను యుద్ధం చేసిన తమ్మి, ఇబ్బంది పడతామి. కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఏ సేవ అయినా సేవ చేసే తమ్మి, అమరవీరుల త్యాగాలను కన్నలు చూసిన తమ్మి, నేను వాళ్ళ త్యాగాలను వృధా ఉడతామి. అది మీతోనైతే తమ్మి, భారతీయ జనతా పార్టీతోనే అయితే తమ్మి అని చెప్పి నన్ను పిలిచి నన్ను ఆశీర్వదించి ఎప్పుడు నాకు అండగా ఉన్న మా అన్న చంద్రశేఖర్. అంటే 25 సంవత్సరాలకి ఎన్నిసార్లు ఎమ్మెల్యే వట్టేస్తాడు అన్న అవుతాడా? తెలంగాణ రక్తం ప్రవేశించడం అన్న సరసర మసులుతాడు లోపల. కేసీఆర్ సార్కి అందుకే మా అన్న అంటే బాగా ఎప్పుడే అది ఏ జరుగుతుంది అవునా కదా? ఈరోజు సభాధ్యక్షుడు గౌరవనీయులు మా సోదరుడు కష్టపడి పనిచేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు మా సదానంద రెడ్డి గారికి అందరూ కష్టపడి పనిచేస్తున్నాడు మా సదానంద రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మా కాసం వెంకటేశ్వర్ గారికి, ఈ యాత్ర ప్రముఖ్ నెల రోజులకి కష్టపడి పనిచేసి ఈ యాత్రను విజయవంతం చేస్తున్న మా అన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మన మనోహరెడ్డి చెప్పగలుగుతారన్న మనోహరెడ్డిలకు వాళ్ళ బృందం ఉంది. వీరేందర్ గౌడ్ గారు, నెంగల దీపక్ రెడ్డి గారు, దాంతోపాటు శంకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అన్న ప్రదీప్ కుమార్ గారికి, నందకుమార్ యాదవ్ గారికి, ప్రహ్లాదరావు గారికి, శివరాజ్ గారికి, రమేష్ గౌడ్ గారికి, రమేష్ గారికి, పాండుగౌడ్ గారికి, వెంకటయ్య గారికి, యువ మోర్చా, దళిత మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనార్టీ మోర్చా, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులకు, మా రాష్ట్ర అధ్యక్షులకు కూడా మహిళా మోర్చా. అప్పుడు మహిళా మోర్చా మర్చిపోతా అక్క అబ్బో మీరంతా మహాకాలం వాళ్ళు ఝాన్సీ రావు రుద్ర వాళ్ళ తీరుస్తాను నన్ను మీరు. మా గీతక్క ఉంది, ఆ గీతక్క ఒక్క రాబో మా యువ మోర్చా మా అధ్యక్షుడికి మాకు బాగా చప్పడుకుంటున్నాను సార్. మా బాణకు మా కిసాన్ మోర్చా శ్రీరామ్ ఉన్నాడు, మా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మా హుసేన్ నాయక్ అన్నాడు, ఇప్పుడు మా ఎస్టీ గాంధీ మా రవీంద్ర నాయక్ అన్నాడు, ఇక్కడనే దళిత మోర్చా అధ్యక్షుడు మా భాష ఉన్నాడు. అన్ని మోర్చాలు అయిపోయినాయి కదా. అందరికీ మనసు పేర్లు మర్చిపోతే దయచేసి అజ్ఞాత బాధ్యత. మా శాంతి కుమార్ అన్న గారికి, నిన్న సార్ అడిగాడు, నేను చెప్పిన పోతాను చేస్తాను కానీ పోతాను సార్ ఇంకా పోయలేదన్న. మీ అందరి నుంచి భయపడ్డాడు. నేను చెప్పిన మొన్న కూడా చెప్పిన సార్ ఢిల్లీ వెళ్ళి ప్లీజ్ సార్ మోడీ సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఈ 2 రోజులు నెంబర్ పడితే 2 రోజులు కాదు సరే మోడీ గారు కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ అంటారా మోడీ సార్? ప్రగతి భవన్ కదా రోజు 24 గంటలు వంటారా? 4 గంటలే వంటాడన్నా మోడీ సార్. కానీ కేసీఆర్ సార్ 4 గంటలే కలిగి ఉంటాడు. మోడీ సార్ ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తాడు. ఏ కొంతమంది బాగుతారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటా? బీజేపీ టీఆర్ఎస్ ఒకటితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుస్తుందన్నా? ఎందుకు గెలుస్తుంది? దుబ్బాకలో ఎందుకు గెలుస్తామన్నా? వరంగల్లో 12 సీట్లు ఎందుకు గెలుస్తామన్నా? ఖమ్మంలో ఇంత ఖాతా ఎందుకు గెలుస్తామన్నా? తెలుస్తామన్నదా? మరి బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పోయారా? మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎడిగారు? మరి టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే పార్టీ ఏది? దమ్మున్న పార్టీ ఏది? ధైర్యం ఉన్న పార్టీ ఏది? టీఆర్ఎస్ పార్టీ గడిలం బద్దలు కొట్టే పార్టీ ఏది? ఎంఏ పార్టీలు బట్టలు ఉడిసి తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టే పార్టీ ఏది? పట్టా చూడదామా లేదా? భయపడతావా? భయపడతావా? గట్టేపలే. ఇప్పుడు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ ఒకటట. మరి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడైనా కలిసి పోటేసిందా? టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటేసింది. టీఆర్ఎస్ పార్టీ టీడీపీ కలిసి పోటేసింది. టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ అదొక పోటేసినాను అని గుంపులకు వెళ్ళా అన్న. ప్రజాప్రతిని గెలిపించిందన్న, గెలిపించి నీకు మెచ్చుకులు నింపిస్తారు మనకు. కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దగ్గరికి పోయి ఎంగిలి మెచ్చుకుని తినే నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఎంగిలి మెచ్చుకుని తిరుగుతున్నారు ఎవరో అందరికి తెలుస్తుంది. అవునా కదా?
భారతీయ జనతా పార్టీ దమ్మున్న పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ అనంతగిరి జిల్లా కోసం, ఈ అనంతగిరి జిల్లా అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎక్కడ భయపడే పార్టీ కాదు. మీకోసం కష్టపడితే, రైతుల కోసం కష్టపడితే, యువకుల కోసం కష్టపడితే, మహిళల కోసం కష్టపడితే, ఉద్యోగుల కోసం కష్టపడితే, అందరి కోసం కష్టపడి యుద్ధం చేస్తే మమ్మల్ని లాఠీగా చేస్తున్నారు, లాఠీతో ఓడుతున్నారు, జైల్లోకి పంపుతున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇంటికి ముందే తమ్ముడు వచ్చాడు, అన్న సిఐ గారు నన్ను కొట్టిరన్నా, ర్యాలీకి వస్తే కొట్టిరన్నా, సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల కోసం పోతే నన్ను కొట్టిరన్నా. భయపడతామా కొట్లాడితే? ఆ తమ్ముడు వచ్చాడు, ఏం లేదన్నా, భయపడే ప్రసక్తి లేదు. ఆ తమ్ముడితో ఇంకో తాత వచ్చిండు, ఏ తమ్మి ఉప ఎన్నికలు వస్తున్నాయా అనంతగిరి జిల్లాలో? ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే దళిత బంధు వస్తాయి కదా మాకు, ఉప ఎన్నికలు వస్తే బీసీ బంధు వస్తాయి కదా మాకు. ఉప ఎన్నికలు వస్తాయా? వస్తాయన్నా, ఏ ఊకోడు పచ్చడి ఊరుడు ఏది, ఎక్కడ పోయినా ఉప ఎన్నికలు రావాలనుకుంటున్నారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకు వస్తారు ఫామ్ హౌస్ నుంచి. ఉప ఎన్నిక 6 రూపాయల దీపానికి వెళ్తురు ఎక్కువ అడుగు, ఓఏ పార్టీకి పథకాలు ఎక్కువ. బీసీ బంద్ వస్తారా, గిరిజన బంద్ వస్తారా, గిరిజనులకు 12% దేశం కూడా భయపడి ఇస్తారు కావచ్చన్నా. అందుకే ఉప ఎన్నికలు రావాలని కోరుకునే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోయినున్న సారు పోయి వంగి దండాలు పెట్టండి చెప్పి, ఆ దండాలు పెడతాను చెప్పి దండాలు పెట్టిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. కోతలు పోతే ఇష్టపడతావా? అంతకుముందు ఓతుడతామే పోయి 5 నిమిషాలు మాట్లాడు, మళ్ళీ ఎన్నికలు ఇచ్చింది 50 నిమిషాలు 3 సార్లు మాట్లాడినట్టు. 3 సార్లు ఎన్నిక ఫ్రీ వాడు ఏదో అన్న, 3 సార్లు ఎవ్వరు వినా అపాయింట్మెంట్ ఇస్తారన్న. మన కేసీఆర్ సార్ మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యడు, ఎంపీలకు ఇయ్యడు, ఎమ్మెల్యేలకు ఇయ్యడు, ప్రజాపతికి ఇయ్యడు. నేను అడుగుతున్నా కేసీఆర్ సార్ను, నువ్వు ఢిల్లీ వేడు, ఢిల్లీ పోయి మోడీ గారిని కోరికలు కోరినావు, మరి మాకైతే అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా కోరికలు ఉంటాయి కదా. మరి ఏం అడిగినావు సార్ అంటే ఇదడిగినా అదన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ సార్ మీరు నేను 30 కోట్లు ఇవ్వలేకపోయినా సార్ నన్ను ఎందుకు అడగలే చెప్పినావా? స్మార్ట్ సిటీకి నిధులు నేను ఇస్తలేను సార్, నువ్వు ఇచ్చినావు తప్పైంది సార్ అని చెంపలు 1000 రూపాయలు లెక్కలు వేసుకున్నావా? నువ్వు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నువ్వు నాకు ఇల్లు ఇచ్చినావు సార్, నేను డబుల్ బెడ్రూమ్ పేరుతోని తెలంగాణ ప్రజలు మోసం చేసిన సార్ అని చెప్పుకున్నావా? నువ్వు మరుగుదొడ్లు నాకు ఇచ్చినావు సార్, కానీ మరుగుదొడ్ల మీద ఫోటోలు నాయే పెట్టుకుంటున్నారు సార్ చెప్పి చెప్పుకున్నావా? నువ్వు ఇచ్చిన నిధులను దారి మలిచిన మురుగుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదల కోసం మేము పనిచేస్తున్నాం, పేదల కోసం మోడీ గారు పనిచేస్తున్నారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం, రేషన్ బియ్యం ఇచ్చినాం, చెట్లకు పైసలు ఇచ్చినాం, నీళ్ళకు పైసలు ఇచ్చినాం, లైట్లకు పైసలు ఇచ్చినాం, రోడ్లకు పైసలు ఇచ్చినాం, మోరీలకు పైసలు ఇచ్చినాం, కమ్యూనిటీలకు పైసలు ఇచ్చినాం, రైతు వేదిక ఇచ్చినాం, చివరికి శ్మశాన వాటి పైసలు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు మేము వేస్తున్నాం, నేషనల్ హైవే కింద రోడ్లు మేము వేస్తున్నాం. ఈ అనంతగిరి జిల్లా నుంచి ఇక్కడ నుంచి రాయచూర్ వరకు నేషనల్ హైవే ఇచ్చి రోడ్లు ఇచ్చిన మేము. అప్పా జంక్షన్ నుంచి మేము కోరుతూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి చేత కాకపోవడం వలన అప్పా జంక్షన్ నుంచి ఇక్కడ కూడా రోడ్ అయినానికి ఇబ్బంది పడుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లా మీద ఏ విధంగా నిర్లక్ష్యంగా వెళ్తున్నారు. అంతకుముందు రాయచూరు వాళ్ళంటే 5 గంటలు పెట్టేది, 2 గంటలు పడుతున్నారు. అప్పా జంక్షన్ నుంచి ఈడికి రావాలంటే 2 గంటలు పడుతున్నది. ఇదే ఇలా నేషనల్ హైవే ఈ మూర్ఖుడు ఇలా ల్యాండ్ను సేకరించి మనకి ఇస్తే ఇప్పటికీ హైవే అయ్యేది. దాన్ని పట్టించుకోడు, ఏమి ఇచ్చినా కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు. వికారాబాద్ జిల్లాకి ఏమి ఇచ్చిందన్నాడు చెప్తాను ఒక్కసారి. వికారాబాద్ అభివృద్ధికి, వికారాబాద్ నియోజకవర్గానికి అందరి వికారాబాద్ నియోజకవర్గానికి 387 కోట్ల 93 లక్షల రూపాయలు ఇచ్చినాం. 387 కోట్లు. ఎన్ని కోట్లు? 387 కోట్ల 93 లక్షల రూపాయలు వికారాబాద్కి ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాల గ్రామాల అభివృద్ధికి 1240 కోట్ల 79 లక్షల రూపాయలు ఇచ్చినాం. వికారాబాద్ పురపాలక సంఘం అభివృద్ధికి 22 కోట్ల 36 లక్షల రూపాయలు ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, పరిగి, తాండూర్ పురపాలక సంఘాల అభివృద్ధి కోసం 41 కోట్ల 29 లక్షలు ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాలోని 1,30,890 మందికి రైతులకు PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 244 కోట్ల 61 లక్ష 10,000 రూపాయలు ఇచ్చినాం. ఉజ్వల యోజన పథకం కింద
వికారాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద 70 కోట్ల 12 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఒక్కసారి ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడున్న నాయకులు చెప్పాలి, ఇక్కడున్న మంత్రులు చెప్పాలి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిన నాయకులు చెప్పాలి, మేము అభివృద్ధి కోసం పోయినా నాయకులు చెప్పాలి, రౌడీజం గుండాలు చేసే నాయకులు చెప్పాలి. నీ రౌడీజాన్ని 2023 తర్వాత బిడ్డ ఏం చేయాలని చేస్తాం. మీ కేసులు మాఫీ చేసుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రజల యొక్క మనోభావాలను కేసీఆర్ కు తాకట్టు మూర్ఖులు ఇలా పార్టీలు మార్చి ఈ జిల్లాను అభివృద్ధి చేస్తామంటున్నారు. చెప్పండి, మీ పార్టీలు మారిన మంత్రులారా, ఎమ్మెల్యేలారా, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2,40,000 ప్రధానమంత్రి గ్రామ్ ఆవాస్ యోజన కింద ఇళ్ల పథకాన్ని ఇచ్చింది. మీ ముఖ్యమంత్రిని రప్పించి ఈ జిల్లాకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ వరకు వచ్చిందో ఆ నాయకులు చెప్పాలి. అదే ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద మరుగుదొడ్ల నిర్మాణానికి మేమిస్తే ఈ జిల్లాకు ఈ నాయకులు ఎన్ని మరుగుదొడ్లు తీసుకొచ్చారో కట్టించారో ఒక్కసారి మీరు చెప్పాలి. అదే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మేము రోడ్లు వేస్తున్నాం, మీరు ఎన్ని రోడ్లు వేసిరో ఒక్కసారి మీరు చెప్పాలి. ప్రతి పైసా కేంద్రం ఇస్తే ఇలా వీళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. అందుకే భారతీయ జనతా పార్టీ పేదల కోసం, పేదల అభివృద్ధి కోసం, పేదల కష్టాలు తెచ్చుకోవడం కోసమే ఈ ప్రజా సంగ్రామ యాత్రను 8 రోజుల పాటు 8 రోజులు నిర్వహిస్తున్నాం. రాంగ రైతులు చెప్తున్నా, రైతు బండ రచ్చబండ నిర్వహించినాం. రైతులు బాధపడుతున్నారు అన్న, ఈ జిల్లాలో రైతులు కష్టాలు పడుతున్నాం. ఒకైనా ప్రాణహిత చేయాలని చెప్పి ఆయన ముంచిపోయాడు, ఇంకొన్న రంగారెడ్డి పాలమూరు అని చెప్పి ఈయన ముంచుతున్నాడు. మాకు కష్టాలు, మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మా కుటుంబాన్ని కనీసం పోషించుకునే పరిస్థితుల్లో ఇలా సబ్సిడీ ఎత్తేసిండు, పానీయాలు సబ్సిడీ ఎత్తేసిండు, విత్తనాలు సబ్సిడీ వచ్చేసిండు, యూరియా ఫ్రీ అని అందిస్తున్నాడు. ఏది ఇస్తున్నాయి ఎలా పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నామా అని చెప్పి విపరంగా రైతులు బాధపడ్డారు. నిరుద్యోగ యువకులు వచ్చారు, అన్న నోటిఫికేషన్ ఇస్తున్నాడు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పడేసే అవకాశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమలు ఏర్పడేస్తారు. అరే తాండూరు అంటే సాబాస్ పంటలకు పెద్ద కంపెనీ అన్న, రాంగ చూస్తున్నారు. సాబాస్ పంటలతో పెద్ద డిజైన్ చేయొచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సాబాస్ పంటల కార్మికులు కానీ, సాబాస్ పంటల యజమాని కానీ ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం అంతా గ్రానైట్ మీద పడ్డారు. గ్రానైట్ మీద కోట్లు తనుకుంటున్నారు. గ్రానైట్ చేసుకోను, కానీ సాబాస్ పంటలు, తాండూరు సాబాస్ పంటల పరిశ్రమను ఎందుకు అభివృద్ధి చేస్తలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అనంతగిరి జిల్లాను టూరిజం ప్లేస్ గా మారుస్తున్నాడు, ఊటీ చేస్తాడు ముఖ్యమంత్రి. ఈ అనంతగిరి మొత్తం లూటీ చేసుకుంటాడు తప్ప ఒక్క పైసా కూడా తెలంగాణ జిల్లాకి వెళ్ళలేదు. అందుకే పేదల కష్టాలు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది, ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించింది. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రజలు వస్తలేరట, పబ్లిక్ ఎవరు వస్తలేరట, రైతులు వస్తలేరట. ఒక్కసారి కన్నున్న వ్యక్తులు ఎవరైనా విమర్శించే మూర్ఖులు ఎవరైనా కూడా రండి, అనంతగిరి జిల్లాకు రండి, ఈ గడ్డ మీకు రండి, ఈ పవిత్ర గడ్డ మీకు రండి. ఈరోజు హిందూ సమాజం, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని, కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని ఏ విధంగా భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ ర్యాలీలో ఏ విధంగా పాల్గొంటున్నారో ఒక్కసారి చూడండి. ఇప్పుడే మా అతిథి వేడు ఫ్లైట్ టైం అయితే వెళ్ళిపోయిన బాబాయిని మీ అందరితో కలవాలనుకున్నాడు, అందరితో కలవలేకపోయాడు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ యాత్రకు వస్తున్న స్పందన చూసి ఆశాభావం వ్యక్తం చేసి బండి సంజయ్ కమలపు జెండా నిరంతరం ఆడించాల్సిందే. మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తుంది. ఈ ప్రజల స్పందన వస్తుంటే, యువకుల స్పందన వస్తుంటే, యువకుల ఉత్సాహం చూస్తుంటే నాకు ఇలాంటి అనుమానం అని చెప్పి ఇప్పుడే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆశీర్వదించాడు. ఇలా ఫడ్నవీస్ గారు పక్క మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇలా డబుల్ బెడ్ ఇల్లు నిర్మించినాడు. అక్కడ 70,000 ఇళ్లను సంవత్సరం లోపల నిర్మించి విజయదశమి రోజు హిందువులందరూ దసరా వేసుకునే రోజు 70,000 మందికి తాళక్షం నుంచి గృహప్రవేశం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,500 కోట్ల పైగా ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము నిధులిచ్చినాం. లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల లిస్ట్ ఇస్తున్నాడు. ఢిల్లీ పోయి కోతలు పోస్తాడు, ఢిల్లీ పోయి జెండా ఎగరేస్తున్నాడట. అరే నీకాదు అందరికి ఇచ్చిండు. ఢిల్లీలో పోయి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాడట, ఢిల్లీలో జెండా ఎగరేస్తాడట. నేనక జెండా ఎగరేసిన చాలా మంది ఉన్నాడు. ఢిల్లీ పోయి కత్తి తిప్పుతాడు,
యుద్ధం చేస్తున్నాడు. ఏడైపోయింది నీ యుద్ధం? ఇక ఢిల్లీలో ఇంకా తెలంగాణ పోవడట. మూర్ఖుడు కొంచెమైనా సిగ్గుండాలి. అరే వరంగల్లో చారిత్రాత్మకమైన జైలును వరంగల్ జిల్లా జైలు కూడగొట్టి నీ మూర్ఖుడు కూడగొట్టి వెంటనే శంకుస్థాపన చేస్తున్నాడు. 100 రోజులే కనీసం ఒక్క రూపాయి ఇవ్వకుండా అక్కడ జైల్లో ఖైదీలు ఇబ్బంది పడుతున్నారు, ఖైదీల బంధువులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం జైలు నిర్మించడానికి దానిలో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టి ఆయన కుటుంబం కమిషన్ల కోసం ఇలా 100 సంవత్సరాలు లీజ్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేస్తా ఉన్నది. వరంగల్లో కేఎంసీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. కేఎంసీ హాస్పిటల్ 120 కోట్ల రూపాయలు ఇచ్చి పేదలకు హాస్పిటల్ కట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇవ్వకుండా అక్కడ మోసం చేస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. పట్టణ ప్రాంతాల్లో యువకులు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో హాస్పిటల్ వాళ్ళిద్దరు గెలిచినప్పుడు తెలియదు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సంబరాలు చేసుకున్నదా? ఎందుకు చేసుకోలేదన్నా? ఎందుకు చేసుకోలేదు? నేను అడిగినా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్న ఇంత గెలిచింది కదా, మరి ఎందుకు వెళ్ళలేదు అన్నా? ఇప్పుడు ఎందుకు సమాధానం చేసుకుంటారా? ఏడ గెలుస్తామన్నా 100 కోట్లు ఖర్చు పెట్టామన్నా అన్న. ఖర్చు పెట్టి పైసలు పంచి చేతులు గీతలు పోయినా అన్నాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ హుజాబాద్లో గెలుస్తాడు. కోటి గారికి గెలుస్తాడు. హుజాబాద్ గెలిపిస్తావా? హుజాబాద్ గడ్డ మీద ఇరేది కాసేపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు స్థానం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద పచ్చ జెండాకు అసలే స్థానం లేదు. కాసేపు జెండాను రిప్రజెంట్ ఏ ధర్మం కోసం పనిచేస్తాం, మా సమాజం కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అన్నా కూడా, భారతీయ జనతా పార్టీని మతతత్వాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడు వేసే ప్రసక్తి లేదు. నా ధర్మం కోసం, నా సమాజం కోసం, నా హిందూ ధర్మం కోసం పక్కా పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇస్లాంను వ్యతిరేకించలే, ఇస్లాంను కించపరచలే. భారతీయ జనతా పార్టీ క్రైస్తవాన్ని కించపరచలే. పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఆలోచించాలి. మీ ఓలసిడికి ఇన్ని సంవత్సరాలు ఓవేసీ కుటుంబం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మోచేతి నిలబడుతున్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మీ ఓల్డ్ సిటీకి హైటెక్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవో ఒక్కసారి పాత బస్తీ ప్రజలు ఆలోచించాలి. అరే పాత బస్తీ నుంచి హైటెక్ సిటీకి మెట్రో లైన్ ఎందుకు వస్తలేదో ఒక్కసారి ఆలోచించాలి. అరే పాత బస్తీలో యువకులకు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవో ఒక్కసారి ఆలోచించాలి. అరే తాలిబాన్లను సపోర్ట్ చేసిన నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ముస్లిం భావజాలంతో ఇస్లాం వ్యతిరేకంగా మేము ఎప్పుడు మాట్లాడే అదే స్థాయిలో నా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకుంటాం. నా భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా? నేను మనం పోయి ర్యాలీస్తున్నట ఇన్నో పోటీ కదట. ఆయన వచ్చి రేపు తీపిట నువ్వు ర్యాలీది నేను మళ్ళా సవాల్ చేస్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఓవైసీకి సవాల్ చేస్తున్నా, కేసీఆర్కు సవాల్ చేస్తున్నా. ఓల్డ్ సిటీ కాదు బిడ్డ, ఎక్కడికి రమ్మంటే అక్కడికి కాశాడు నేను వస్తాను. నా వెంట మా తమ్ముళ్ళు అందరూ వస్తారు కదా, ఏ టైం అయినా వస్తారు కదా, ఏ నైట్ అయినా వస్తారు కదా, ఏ బస్తీకైనా వస్తారు కదా, ఏ గ్రామానికైనా వస్తారు కదా, ఏ గల్లీకైనా వస్తారు కదా, ఏ జిల్లాకైనా వస్తారు కదా, ఏ రాష్ట్రానికైనా వస్తారు కదా. అందుకే మీరందరూ నాకు అండవన్న ఉద్దేశంతో నేను కష్టపడి పనిచేస్తున్నాను. మీకోసం పనిచేస్తున్నామన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మీకోసం కష్టపడి పనిచేస్తున్నామన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీకు ఆపదలు వస్తే, మీ కష్టం వస్తే, మీరు ఇబ్బందులు ఉంటే, మీరు సమస్యలతో తల్లడిల్లుంటే భారత్ మాతాకి జయని వచ్చే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. జైళ్ళకు వెళ్ళమన్నా మీకోసం, మేము మీకోసం లాఠీతో పొందినామన్నా మీకోసం, నిరుద్యోగుల కోసం మేము కొట్టామన్నా జైలుకి వెళ్ళాం, పిఎస్ కోసం మీకోసం మేము కొట్టామన్నా జైలుకి వెళ్ళాం, రైతుల కోసం కొట్టామన్నా జైలుకి వెళ్ళాం, రుణమాఫీ కోసం కొట్టామన్నా జైలుకి వెళ్ళాం. మీకు కోవిడ్ సేవ చేసి ఆరోగ్యం ఖరాబ్ అయి 8 మంది కార్యకర్తలు పొడగొట్టుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది జిల్లా అధ్యక్షుడు ఆసుపత్రి పాలైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీలాగా మాకు కుటుంబాలు అన్న కాంగ్రెస్ పార్టీలకి మాకు కుటుంబాలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రులక మాకు కుటుంబాలు. కానీ మా కుటుంబాల పక్క విన్నాం. మా మోడీ గారు చెప్పారు సమాజం ముఖ్యం, దేశం ముఖ్యం. దేశం సమాజం తర్వాతనే మన కుటుంబం గురించి ఆలోచిద్దాం. మన కుటుంబం కోసం ఈ సమాజం వస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా కుటుంబాన్ని ఒప్పించిన, మా భార్యను ఒప్పించిన, మా తల్లిని ఒప్పించిన, నా పిల్లలు ఒప్పించిన, ఇక్కడ అందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించారు. మేము ధర్మం కోసం పనిచేస్తాం. అనేక మంది కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి, పేదల ప్రభుత్వం రావడానికి, సంపన్న వర్గాల ప్రభుత్వం రావడానికి, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం ఫలించాలంటే
ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా మళ్ళీ ఇంటికి రాము, మమ్మల్ని ఫ్రీగా వదిలిపోడని చెప్పి నా కుటుంబాన్ని ఒప్పించినామన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పండి, టీఆర్ఎస్ పార్టీని చెప్పాను, కోవిడ్ వస్తే ఇంట్లో ఉన్నారు. కనీసం మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పి చెప్పలేదంటే ఒక్కసారి వచ్చండి. అరే రేషన్ బియ్యం ఇచ్చిండు మోడీ గారు, 5 కిలో రేషన్ బియ్యం ఇస్తే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేషన్ బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సోదరులారా, తెలంగాణ రాష్ట్రం అనేక ఆశల కోసం, అనేక ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ అమరవీరుల రక్తపు మడుగుల్లో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఆ తెలంగాణ తల్లి ఈ గడిలో బందీ ఉంది, ఆ తెలంగాణ తల్లి ఈ ఫామ్ హౌస్ లో బందీ ఉంది, ఈ తెలంగాణ తల్లి ఈ మూర్ఖత్వం కేసీఆర్ చేతిలో బందీ ఉంది. ఆ తెలంగాణ తల్లి రోధిస్తుంది, ఆ తెలంగాణ తల్లి బాధపడుతుంది, ఆ తెలంగాణ తల్లి తలడుతుంది. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తులను చేయండి, ఈ మూర్ఖుడి కబంధాస్తం నుంచి నన్ను కాపాడండి. ప్రజాస్వామ్య తెలంగాణ